మార్చి 19వ తేదీ జాతకం అనేక రాసుల వారికి ప్రత్యేక సంకేతాలను కలిగి ఉంది. కొందరికి శుభవార్తలు అందే అవకాశం ఉండగా, మకర రాశి వారికి పదోన్నతి లేదా వృత్తిపరమైన పురోగతికి అవకాశాలు లభించవచ్చు. గురువారం మీ రాశి వారికి ఏమి అందిస్తుందో తెలుసుకోండి. మార్చి 19వ తేదీ అన్ని రాసుల వారికి విభిన్న సంకేతాలను అందిస్తుంది. మేష, కర్కాటక రాసుల వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే వృషభ, సింహ, మీన రాసుల వారికి ఈ రోజు ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుందని అంచనా. కొందరు గత సమస్యల వల్ల ఒత్తిడిని అనుభవించవచ్చు. మరికొందరు ఊహించని విజయాన్ని మరియు లాభదాయక అవకాశాలను పొందవచ్చు. మిథున, తుల, కుంభ రాసుల వారికి ఈ రోజు సమతుల్యంగా మరియు సానుకూలంగా ఉంటుంది. ఇక్కడ వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ధనుస్సు, మకర రాసుల వారు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు అనేక రాసుల వారికి కొత్త ఆశలను, మరికొందరికి జాగ్రత్తను సూచిస్తుంది. మేషరాశి నేటి జాతకం మార్చి 19వ తేదీ మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కొన్ని విషయాలు విజయవంతం కాగా, మరికొన్ని కొంచెం సవాలుగా ఉండవచ్చు. ఒక పాత సమస్య మళ్లీ తలెత్తి, మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. ఇలాంటి పరిస్థితులలో సహనం మరియు అవగాహన చాలా అవసరం. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పిల్లల చదువులకు సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, కానీ ఒత్తిడికి దూరంగా ఉండండి. వృషభ రాశి నేటి జాతకం ఈ రోజు వృషభ రాశి వారికి చాలా శుభప్రదమైన రోజు. మీకు వరుసగా మంచి అవకాశాలు లభించవచ్చు మరియు అదృష్టం మీ పక్షాన ఉంటుంది. మీకు పనిలో కొత్త బాధ్యతలు లభించవచ్చు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు మీరు ఒక మంచి ఒప్పందం నుండి ప్రయోజనం పొందవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు ఒక మతపరమైన కార్యక్రమం కూడా జరగవచ్చు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీకు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మిథున రాశి నేటి జాతకం ఈ రోజు మిథున రాశి వారికి సానుకూలమైన రోజు. మీరు పూర్తి చేయని పనులు పూర్తయ్యే అవకాశముంది మరియు మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు పనిలో స్వతంత్రంగా భావిస్తారు మరియు మీ సామర్థ్యాలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోగలుగుతారు. అయితే ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశముంది, కాబట్టి మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. శుభవార్త వినడం ఆనందాన్నిస్తుంది. కుటుంబంలో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి మరియు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. కర్కాటక రాశి నేటి ఫలం కర్కాటక రాశి వారికి ఈ రోజు సవాలుగా ఉండవచ్చు. గందరగోళం కొనసాగవచ్చు మరియు ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. అందువల్ల, ముఖ్యంగా చట్టపరమైన విషయాలలో తొందరపడకుండా ఉండటం ముఖ్యం. ఖర్చులు పెరగడం వల్ల కొంత ఆందోళన కలగవచ్చు. కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని తేలికపరుస్తుంది. మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. సింహరాశి నేటి ఫలం సింహరాశి వారికి ఈ రోజు ఆనందం మరియు విజయంతో నిండిన రోజుగా ఉంటుంది. పనిలో మీ కృషి ప్రశంసించబడుతుంది మరియు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఒక పాత కోరిక నెరవేరవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి విజయం లభించే అవకాశముంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు ఊహించని లాభాలు వచ్చే అవకాశముంది.
కుటుంబంలో ఆనందం నెలకొంటుంది మరియు మీ అత్తమామల నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే సాయంత్రం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కన్యారాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు కన్యారాశి వారికి తీరిక లేని రోజు. మీరు మీ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు మరియు ఒక పెద్ద ఒప్పందం ఖరారు కావచ్చు. మీ మాట తీరు, ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటాయి. మీరు మీ చదువులో విజయం సాధిస్తారు మరియు కోర్టు కేసులలో కూడా మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. మీ పిల్లలకు సంబంధించిన శుభవార్త మీకు అందవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం, ముఖ్యంగా అలసటను నివారించండి. తులారాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు తులారాశి వారికి తీరిక లేని రోజు కావచ్చు, కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి. అయితే అదృష్టం మీ పక్షాన ఉంటే మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకోవచ్చు. న్యాయపరమైన విషయాలలో ఉపశమనం లభించే అవకాశముంది. మీ ప్రేమ జీవితం సామరస్యంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. పాత సమస్యలు కూడా పరిష్కారం కావచ్చు. వృశ్చికరాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు వృశ్చికరాశి వారికి సాధారణంగా ఉంటుంది. పనికి సంబంధించిన హడావిడి ఉండే అవకాశముంది. మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే విభేదాలు తలెత్తవచ్చు. వృత్తి మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు అదనపు ఆదాయం కూడా సాధ్యమవుతుంది. వాహనం కొనుగోలు చేయాలనే ప్రణాళిక కార్యరూపం దాల్చవచ్చు. మీరు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మరియు మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ధనుస్సు రాశి నేటి రాశిఫలాలు. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఆదాయ వ్యయాలను సమతుల్యం చేసుకునే రోజు. ఖర్చులు పెరగవచ్చు, కానీ కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి విజయం లభించవచ్చు. ఒక మంచి వ్యాపార ఒప్పందం కుదరవచ్చు. ఈ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని వాయిదా వేయడం మంచిది. విద్యా రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి రోజు. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది మరియు ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి నేటి రాశిఫలాలు. మకర రాశి వారికి ఈ రోజు సాధారణం కంటే మంచి రోజు. అదృష్టం మీకు అనుకూలిస్తుంది మరియు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి శుభవార్త అందవచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం నెలకొంటాయి. అయితే భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలాంటి రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కుంభరాశి నేటి రాశిఫలాలు. కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. మీ సామర్థ్యం పెరుగుతుంది మరియు మీరు పనిలో బాగా రాణిస్తారు. ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు, కానీ మీరు వారిపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులలో విజయం సాధించవచ్చు. ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సమన్వయం ఉంటుంది. మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి మరియు కడుపు సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. ధార్మిక కార్యకలాపాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీన రాశి ఫలం. ఈరోజు మీన రాశి వారికి చాలా శుభప్రదమైన రోజు. మీరు పనిలో విజయం సాధిస్తారు మరియు ఒక ముఖ్యమైన అవకాశం లభించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. మీకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ పని సజావుగా పూర్తవుతుంది. కుటుంబంలో శాంతిని కాపాడుకోవడానికి సహనం చాలా అవసరం. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీ భాగస్వామితో బయటకు వెళ్లే అవకాశం లభించవచ్చు. సాయంత్రం వచ్చే ఒక శుభవార్త మీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక
ఈరోజు వీడియో ఇంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.